గుడ్ మార్నింగ్ ఫలాస్ వేకప్ డోంట్ బి లేజీ బికమ్ బిజీ ఇంకా పొద్దుగాలకి అయితే స్నానం చేసేసి ఇంకా మొత్తానికి అయితే ఇంకా ట్రిప్కి రెడీ అయినా అనమాట. ఇంకా చలో మరి వెళ్దాం బాయ్. ఇంకా ఓవరాల్గా అయితే ఇంకా వీడియో చూసేయండి. ఇంకా సో ఇంకా మార్నింగ్ అయితే షూట్ అయితే తీయలేదనమాట, ఎందుకంటే స్ట్రెస్ ఇంకా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా సో ఈవినింగ్ తీద్దామనేసి ఇంకా కలర్ఫుల్గా లైటింగ్ అంతా బాగుంటుంది అనేసి ఇంకా గుడి ముందరంతా ఇంక ఇప్పుడు వెళ్ళాను దర్శనానికి నేను మమ్మీ. హాయ్ మమ్మీ, లవ్ యూ. అండ్ చూడండి ఇంకా ఓవరాల్గా అయితే ఇంకా టెంపుల్ చూడండి అబ్బా మస్తుగా ఉంది కదా, వెరీ నైస్. అసలు క్లైమేటు అక్కడ మూన్ స్కై వెదర్ నేచర్ ఎక్సలెంట్ అసలుకి. సార్ నేనైతే ఫస్ట్ టైం అనమాట నేను విజిట్ అయినది మంత్రాలయంకి. సో బ్యూటిఫుల్ అంట లైటింగ్స్ అంట అక్కడ. సో వెదర్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఫైనల్గా అయితే చూడండి అనమాట అక్కడ. సో ఇంకా దగ్గరకు వస్తాను, ఇక్కడ వాల్స్ దగ్గర అన్ని మంచి మంచి పిక్చర్స్ ఉన్నాయన్నమాట దేవుని అందరికీ. చూసి మస్తుగా ఎంజాయ్ చేసాం మేము మా ఫ్యామిలీ అంతా. అండ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మొత్తం క్రౌడ్ అంతా ప్రదర్శనలు అంట అక్కడ ఇక్కడ హడావిడి అబ్బా మస్తుగా ఉంది. సేమ్ ఇంకా తిరుపతిలో దర్శనం ఎలా ఉందో సో మంత్రాలయం కూడా అలా సేమ్ అలా అంటే నాకు అలా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో మరి వీడియో చూసి మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. అక్కడ రథం ఎక్కుతున్నారు అప్పుడు మేము పోయేటప్పుడు. అక్కడ రథం కూడా చూసి మేము కూడా ఆ రథం చుట్టూ ఒక 5 రౌండ్స్ వేసేసి కంప్లీట్ చేసేసి మేము దర్శనానికి అనేది వెళ్ళామన్నమాట. నాకైతే భలే అనిపించింది అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే నాకైతే సేమ్ యాజ్ యూజువల్గా సేమ్ తిరుపతిలో ఎలా అయితే లైక్ దాన్ని ఏమంటారు బ్రహ్మోత్సవాలు ఎలా అయితే చేస్తారో సో యాజ్ ఇట్ ఈస్ ఇలా మంత్రాలయం కూడా రాఘవేంద్ర స్వామికి కూడా సేమ్ అలానే తీసుకున్నట్ట. చలో మరి దేవుని అయితే మొక్కండి. శ్రీ రాఘవేంద్ర స్వామికి జై. ఫైనల్గా అయితే ఇంకా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పక్కన ఒక చిన్న మ్యూజియం అనేది ఉంది. స్వామివారికి ఏమేమి ఆవరణాలు ఏమేమి ఉంటాయో స్వామివారికి ఏమేమి యూస్ చేస్తారనేసి మొత్తం ఒక మ్యూజియం లాగా అనేది మేమైతే చూసామన్నమాట. సో మీరే చూడండి, ఇంకైతే మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ స్వామికి అంటే ఎంత డెకరేషన్గా ఎంత అంటే సింహాసనం లాగా సీట్ అరేంజ్మెంట్ చేసేసి స్వామిని నీట్గా అంటే ఎంత నీట్గా అది డిజైన్ చేశారనమాట. ఇక్కడైతే కూడా చూడొచ్చు అనమాట స్టాచ్యూస్. అండ్ సో ఇక్కడ పక్కన కూడా ఇంకా దర్శనం అయిపోయి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా చిన్న కోనేరు అనమాట. ఇది టెంపుల్ బిసైడే ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత వాటర్ఫుల్గా కలర్గా ఉంది, ఎంత లైటింగ్ అక్కడ డిజైనింగ్ అంతా. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట అక్కడ. సో కొన్ని ఫోటో స్టూడియోస్ అని మా మమ్మీకి మా బాబాయ్కి పిల్లలకి కూడా ఫోటో తీశాను. సో ఇంకా సర్లే అనేసి మన వ్లాగ్ కూడా సరిపోతుంది అనేసి నేను కూడా మంచిగా ఒక వీడియో అనేది తీశాను. సో చూడండి. సో ఫైనల్గా అయితే దర్శనం అనేది కంప్లీట్ అయింది. టెంపుల్ పక్కనే ఇది భోజనంశాల ఉంది, చూసారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఇంకా అలానే ఇంకా వెయిట్ చేస్తూ ఇంకా ఫైనల్గా అయితే పెట్టించుకున్నాం అనమాట ప్రసాదం. సో ఇంకా మా మమ్మీ మా బాబాయ్ మా తమ్ముడు నేను మా పిన్ని మా చిన్న తమ్ముడు ఇంకా ఫైనల్గా అయితే తినేసాము. ఇంకా ఇవాళకైతే ఇదే అనమాట వీడియో నేను బ్లాగ్ తీసినది అనమాట. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మంచి కంటెంట్ మీద మేము ముందరకు వస్తున్నాం. అంటిల్ దెన్ బాయ్.